అయ్యప్ప స్వామి ఆ పులిపాలు తేవడానికి అడవికి వెళ్ళడం, అక్కడ మహిషితో ఘోరమైన యుద్ధం చేయడం, చివరకు మహిషిని సంహరించడం ఇదంతా మనకు తెలిసిన కథే. దాంతో ఇంద్రుడు చాలా సంతోషపడి, అలాగే అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా పులులుగా మారి ఆ అయ్యప్ప స్వామి ఆ ఇంద్రుడి ఎవరైతే పులి అవతారం ఎత్తారో ఆ పులి మీద ఈ రాజప్రసాదానికి రావడం, అదంతా చూసి ఆ జనులందరూ ఆశ్చర్యకితులై సంభ్రమాశ్చర్యాలతో వారికి నమస్కారం చేయడం. రాజశేఖరుడు కూడా ఈ బాలుడు మామూలు వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్ ద్వైత స్వరూపుడు అని తెలుసుకోవడం, తానేమైనా తప్పులు చేస్తే క్షమించమని అడగడం, దానికి అయ్యప్ప మీరు నా తండ్రి స్థానంలో ఉన్నారు అని చెప్పడం, అలాగే ఈ జన్మకు నేనిక ఇంతవరకే ఉంటుంది, నేను ఎక్కడికైతే ఒక బాణం వేస్తానో ఆ బాణం ఎక్కడైతే వెళ్ళి పడుతుందో అక్కడ నాకు ఒక గుడి కట్టించు అని చెప్తాడు. రాజశేఖరుడు అలాగే చేస్తాడు. అలాగే రాజాభరణాలన్నీ కూడా అయ్యప్ప స్వామికి ఇవ్వబోతే, వద్దు ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి రోజు ఈ నీ దగ్గర నుండే ఆ గుడికి వచ్చేటట్టు ఒక సాంప్రదాయాన్ని కొనసాగించేలా చెప్పి అయ్యప్ప స్వామి శబరిమలలో వెలుస్తాడు. ఇక్కడి వరకు మనకు అయ్యప్ప జననం ఉంది. వాస్తవానికి అయ్యప్ప స్వామి జననానికి సంబంధించి అనేక కొంచెం అటు ఇటుగా పురాణాల్లో, ఇతిహాసాల్లో, అలాగే చారిత్రపరంగా చూసినట్లయితే, వేదకాలంలో చూసినట్లయితే ఈ మూడు కూడా అంటే వేదాలు, పురాణాలు, చరిత్ర ఈ మూడిట్లో కూడా అయ్యప్ప ప్రస్తావన గురించి స్పష్టమైన ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడి వరకు మనకు అయ్యప్ప స్వామి జననం జరిగింది. మరి అయ్యప్ప స్వామి జననం యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి మహిషి మర్దన జరిగిపోయింది. మరి రెండవ అంశం ఏంటంటే, అప్పటికే ఆ కాలంలో ఈ శివకేశవుల మధ్య భేదం ఉందనే భావంతో వైష్ణవులు, శైవులు వారేం చేస్తున్నారంటే శివుడు గొప్ప అని, విష్ణువు గొప్ప అని ఇద్దరి మధ్యలో ఒక భేదభావాన్ని సృష్టిస్తున్నారు. మరి సాక్షాత్తు వారిద్దరి స్వరూపుడైన ఆ అయ్యప్ప వెలిసి శివకేశవులకు ఎలాంటి భేదము లేదు, ఇద్దరూ ఒకడే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని స్పష్టంగా తెలియజేసి వారి మధ్యనున్నటువంటి భావాలను పొడగొట్టి, వారు ఏదైతే ఒక అంశం గురించి వాదులాడుకుంటున్నారో అదంతా కూడా వృధా అని చెప్పేసి వారిద్దరి మధ్య సఖ్యతను, అంటే ఈ వైష్ణవులకు శైవులకు మధ్య సఖ్యతను సృష్టించి ఒక మంచి జీవనాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో, అసలైన అంతరార్థంతో అయ్యప్ప స్వామి జననం జరిగింది. మహిషిమర్దనం ఒకటి, రెండవది ఒకటి. కాలక్రమేణా ఈ కలియుగంలో కూడా అలాగే ప్రతి ఒక్కరూ సమాజంలో ఏ విధంగా జీవనం కొనసాగించాలి, అసలు సామాజిక జీవనం అంటే ఏంటి, మానవుని యొక్క జీవన ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనకు స్పష్టంగా తెలిసి మానవులకు కావలసిన సుఖ సంతోషాలను, ఆనందాలను ఇస్తూ వాళ్ళు జీవన్ముక్తి పొందేలా చేయడమే అయ్యప్ప స్వామి జననం యొక్క, అయ్యప్ప స్వామి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశంగా భావించాలి. మరి కేరళ రాష్ట్రంలో శబరిమలలో వెలిసిన అయ్యప్ప కార్తీక మాసం ప్రారంభం నుండి మళ్ళీ భోగి పండగ మకర సంక్రాంతి వరకు మాలలు వేసుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని, ఇళ్ళల్లో పూజలు చేసుకొని, పడి పూజలు చేసుకొని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వామిని కొలుసుకొని, కొందరు చిన్న పాదమని, కొందరు పెద్ద పాదమని ఈ మాల వేసుకొని ఆ గురుస్వాములతో కలిసి తోటి వారినందరినీ కూడా దైవస్వరూపులుగా భావించి తాను కూడా అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఈ మాలాధారణ చేసుకొని, ఇరుముడి కట్టుకొని, మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని వారు తీసుకుపోయినటువంటి ఇరుముడిలోని టెంకాయలో ఉన్నటువంటి నెయ్యిని అయ్యప్పకు సమర్పించి ఇక్కడికి మళ్ళీ ఇంటికి వచ్చేసి మాలాధారణ విసర్జించే వరకు జరిగిన మొత్తం ఈ విధానమంతా కూడా ఒక గొప్ప సామాజిక, ఆధ్యాత్మిక అభ్యున్నతికి చాలా 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 మూలకారమైనది. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు మానవుడు దుఃఖాలలో మునిగిపోతున్నాడు, ఎందుకు విచారాలలో మునిగిపోతున్నాడు, అతనికి ఒక మంచి జీవనం ఇవ్వాలంటే ఏ విధంగా ఉండాలి, అసలు సాటి మనిషిలో దైవత్వాన్ని ఏ విధంగా చూడాలి, మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆ గురుస్వామి రూపంలో మనకు వారు చేసే బోధలు, ఆచరించే పద్ధతులలో తెలుసుకోవడము, వాటిని ఆచరించడమే అయ్యప్ప మాలాధారణ చేసుకున్నటువంటి భక్తులకు ముఖ్యమైన ఉద్దేశం. మరి ఇవన్నీ కార్యక్రమాలు ఒక ఎత్తు, అయ్యప్ప యొక్క తత్వాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు. మరి ఆ అయ్యప్ప తత్వం ఏంటనేది మనం చర్చించుకుందాం. ఇక్కడ మానవ జీవితాన్ని చూసినట్లయితే మనిషి 3 రకాల కర్మలు ఆచరిస్తాడు. ఒకటి నైమిత్తిక కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, అలాగే
కామ్యకర్మలు. మనిషి ఏ విధంగా నిత్య కర్మలు, ఏ విధంగా నైమిత్తిక కర్మలు, ఏ విధంగా కామ్యకర్మలు ఆచరిస్తారో తెలుసుకున్నట్లయితే ఆ కర్మలను మనం ఎలా చేయాలో తెలుసుకోవాలి. ముందుగా మనకు నిత్య కర్మలు అంటే మనం జనరల్గా చేసే ప్రతి పని కూడా ఒక కర్మ కిందకి, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, అలాగే మనం వివిధ సందర్భాల్లో మనం చేసే పనులన్నీ కూడా నిత్య కర్మల కిందకే వస్తాయి. మరి నైమిత్తిక కర్మలు అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో, పండుగలప్పుడు కానీ ఇతర అంశాలప్పుడు కానీ మనం చేసేవి వాటిని నైమిత్తిక. కొన్ని సందర్భాలలో మనం శుభ అశుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. అవన్నీ కూడా నైమిత్తిక కర్మలు. అలాగే ఇంకొక రకమైనటువంటి కర్మలు కామ్యకర్మలు. మరి ఈ కామ్యకర్మలు ఇక్కడనే మనకు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనిషి కర్మ చేయమని చెప్తాడు, కానీ ఆ కర్మ ఫలితాన్ని మనిషి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు అనేదే మనిషి యొక్క జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కామ్యకర్మలు ఎప్పుడైతే మెల్లమెల్లగా కామ్యకర్మలు అంతరించిపోయి నిష్కామ కర్మలు మనిషి చేస్తాడో అప్పుడు మనిషికి ఆనందం వస్తుంది. ఈ మాలాధారంలో అత్యద్భుతంగా అంతరార్థం, సూక్ష్మమైన భావం మనకి ఇక్కడనే కనిపిస్తుంది. కామ్యకర్మల నుంచి మనిషిని నిష్కామ కర్మ వైపు మళ్లించడం, అలాగే ఒక అజ్ఞానంలో ఉన్నటువంటి మనిషి ఒక జ్ఞానుడిగా మారడం, దీని కొరకే మనం దీక్ష తీసుకుంటాం. ఇక్కడనే దీక్షితులు అంటే ఎవరైతే మాలాధారణ చేసిన వ్యక్తులు ఉంటారో వారు తెలుసుకోవాల్సిన అంతరార్థం, మనకు అసలైన మాలాధారణ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఈ కర్మలను ఆచరించేటప్పుడు ఎలాంటి కర్మలను ఆచరించాలని తెలుసుకోవడమే ఈ మండల కాలంలో మనం చేసినటువంటి ముఖ్యమైన అంశం. వాస్తవానికి ఇక్కడ ఈ మండల కాలం మీద కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఏంటిది? ఎన్ని రోజులు అసలు మండల కార్యక్రమాలు, ఎన్ని రోజులు అసలు మండలం అంటే ఏంటంటే, వాస్తవానికి ఫస్ట్ స్టార్ట్ అయింది మండల రోజులు అంటే 48 రోజులు. దీనికి 3 పక్షాలు, పక్షానికి ఒక 15 రోజులు, ఒక పక్షానికి ఒక ప్రాయశ్చిత్త రోజు, 3 పక్షాలకు కలిపి 3 ప్రాయశ్చిత్త రోజులు కలిపి మొత్తం 48 రోజులుగా మనం మండల దీక్ష చేయాలి. దాని తర్వాత 48-49 రోజుల మనం దీక్షా విరమణకు చేసుకొచ్చి 51వ రోజు మనం మాల విసర్జన చేయాల్సి ఉంటుంది. అది ఇదివరకు కాలంలో జరిగేది. రాను కాలక్రమేణా ఇది 41 రోజులకు పోయింది. దీంట్లో 2 రకాలుగా అంటే వాస్తవానికి శబరిమలలో నవంబర్ 15-16 నుండి తెరిచిన ఆలయాన్ని డిసెంబర్ 26-27 వరకు మొదటి దశలో, అంటే ఈ మండల చిన్నపాదం వేసుకున్న స్వాములు కానీ మొట్టమొదటిగా మాల వేసుకున్న వాళ్ళు మాల విసర్జన వరకు ఆ టైంలో ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 30 నుండి మళ్ళీ మకర సంక్రాంతి అనంతరం 20-27 ప్రాంతం వరకు ఆలయాన్ని తెరిచి ఉంటారు. ఇవే కాక ప్రత్యేక సందర్భాలలో అయ్యప్ప స్వామి జననం అప్పుడు, అలాగే మిగతా కార్యక్రమాల్లో కూడా శబరిమలలో ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మరి ఇక్కడ ఈ 41 రోజుల మండల కాలంలో మనం తెలుసుకోవాల్సింది ఏంది? ముందుగా మనము మాలాధారణ తీసుకున్నట్లయితే ఈ మాలాధారణ కోసం మనం గంధంతో కూడిన పూసలు కానీ, తర్వాత స్ఫటికమాల కానీ, దాని తర్వాత తులసి మాల కానీ, ఈ రుద్రాక్షమాలలు కానీ మాలలు వేసుకొని దానికి అయ్యప్ప ప్రతిమను ఉంచుకొని ఆ ప్రతిమతో కూడిన మాలను గురుస్వామి మాల వేసేటప్పుడు చదివే మంత్రంతో మనం ఆ మాలను ధరించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకు మాల వేసే గురుస్వామి ఆయన యొక్క జీవన విధానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నాడో అలాగే మనము కూడా ఆ 41 రోజులు మండల దీక్ష చేస్తూ వారితో నిత్యం అనునిత్యం మన జీవన రహస్యాలను, సూక్ష్మమైనటువంటి ధర్మాలను, శాస్త్రాలను వారి నుంచి తెలుసుకొని తాను మళ్ళీ జీవితాంతం దాన్ని అనుసరించాలి. వాస్తవానికి చాలామంది అయ్యప్పలకు దీక్షాకాలం అంటే కేవలం ఒక 41 రోజులు అనుకొని ఆ 41 రోజులు మాత్రమే దీక్షగా ఉంటానని అనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక మంచి పని మనకు అలవాటైన తర్వాత ఆటోమేటిక్గా ఆ పనిని కొనసాగించాలి. ఇక్కడ చాలా అంశాలలో కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఒక దీక్ష పూనిన మనిషి ఆ దీక్షలో ఉన్నటువంటి మంచితనాన్ని గ్రహించిన తర్వాత మళ్ళీ చెడు వ్యసనాల వైపు వెళ్ళొద్దు కదా, అదే కదా దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. 2 అంశాలలో మనుషులు కొంచెం కొన్ని అంశాలను దాటవేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ యొక్క కొన్ని చిన్న అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలను తీర్చుకుంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సాత్వికమైన గుణాలను, సాత్విక ఆహారాన్ని తీసుకొని ఆ రాక్షసమైన గుణాలను, అలాగే రజో గుణాలను, ఆ తమో గుణాలను వదిలించుకోవడమే ముఖ్యంగా మాల వేసుకునే ముఖ్య ఉద్దేశం.
మరి ఆ సాత్విక గుణాలు ఎలా అలవాటవుతాయి? మనకు శాస్త్ర ప్రకారం ఏంటంటే, మనం ఒక పనిని కొన్ని రోజులు నిరంతరం అభ్యాసం చేసినట్లయితే, ఆ పని మనకు ఆటోమేటిక్‌గా అలవాటవుతుంది. అంటే ఇక్కడ మొట్టమొదటి మనం నియమాలను చూస్తే, మనం ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. ఆ ప్రాతకాలంలో నిద్ర లేచేటప్పుడు మనకు కొన్ని భౌతికపరమైన ఇబ్బందులు, ఆ కాలమంతా కూడా చలితో కూడుకొని ఉంటుంది. మరి ఆ చలికాలం కానీ ఇక్కడ మామూలు టైంలో ఎవరు కూడా ఆ టైంలో నిద్ర లేవాలంటే కొంచెం బద్ధకిస్తారు. కానీ అయ్యప్ప మాలాధారణ వేసుకున్న స్వామి మాత్రం తప్పకుండా ఉదయమే నిద్రలేస్తాడు. అది ఆటోమేటిక్‌గా ఆయన అంతఃకరణంలో, మనస్సులో ఆయనకు నాటుకొని పోతుంది. అది ఆ మాల యొక్క ప్రత్యేకత. అంటే మనం ఒక్కొక్క స్టెప్ మనం మంచిగా వేయడానికి ప్రారంభమవుతుంది. ఇక్కడ చాలామంది అయ్యప్ప స్వాములు స్నానం విషయాల్లో వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి. స్నానాలంటే ఏంటి? ఎలాంటి స్నానాలు చేయాలి? ఎప్పుడెప్పుడు మాల వేసుకున్న వాళ్ళు స్నానం చేయాలంటే, జనరల్‌గా సామాన్యంగా ఉదయము, సాయంత్రం చేసే స్నానాలుంటాయి. అవి ఆ 2 స్నానాలతో పాటు కొన్ని సందర్భాలలో మల స్నానాలు చేయాల్సి ఉంటుంది. అంటే మనకు దానికి అర్థం ఏంటంటే, మనము ఎప్పుడైనా బహిర్భూమికి వెళ్ళినప్పుడు తప్పకుండా కూడా మళ్ళొచ్చి ఖచ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ రెండే కాక కొన్ని నైమిత్తిక స్నానాలంటారు. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మనం చూడకూడని దృశ్యాలు చూసినప్పుడు, లేదా తలగకూడని సందర్భాలలో ఎవరినైనా తలిగినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాలలో, అంటే ఎక్కడికన్నా నదులకు వెళ్ళినప్పుడు నదీ స్నానాలు చేయవలసి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో తీర్థస్థానం, ఇవన్నిటికంటే ముఖ్యమైనటువంటి, అన్నిటికంటే గొప్పదైనటువంటిది తీర్థస్థానం. ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, ఉదాహరణకు ఆకాశగంగ కానీ, పాప విమోచనం కానీ, ఇట్లాంటివి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ తీర్థస్థానం, ఇవన్నిట్లంట్లో అత్యుత్తమమైనదిగా తీర్థస్థానం. ఎందుకంటే చాలామంది గొప్ప గొప్ప ఋషులు, మహర్షులు వాళ్ళ యొక్క తపశ్శక్తిని అంతా కూడా ఈ తీర్థాలలో వాళ్ళు ఈ తీర్థస్థానం రూపంలో భక్తులకు వాటి ఫలితాలు కలిగేలా చేశారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ తీర్థ స్నానాలు చేసినట్లయితే మనకు ముక్తి, పుణ్యం లభిస్తాయి. అలాగే వీటిని వాస్తవానికి ఇవే కాక గౌణ స్నానాలు అంటారు. కొన్ని సందర్భాలలో ఈ గౌణ స్నానాలు, అంటే ఈ గౌణ స్నానాలు ఏంటి అంటే, ఉదాహరణకు కొన్ని సందర్భంలో స్నానం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, కానీ స్నానం చేయలేని అసహాయ స్థితిలో మనం ఉంటాం. దీన్ని మనం అగ్నిస్నానంగా పేర్కొంటాం. అంటే ఏం చేస్తాం అప్పుడు కొందరికి, అంటే ఇది ఎవరికి అంటే ఎవరైతే అసహాయులు ఉంటారో, చేయలేని పక్షంలో, చేయలేని పరిస్థితులలో అప్పుడు మనం భస్మాన్ని తీసుకుని మన తలపై అలాగే శరీరంపై ఆ భస్మ స్నానం చేసినట్లయితే ఇది కూడా ఒక అగ్ని స్నానం లాంటిది. తర్వాత గోపాద స్థానం, అంటే గోవులు నడిచినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ధూళిని తీసుకొని దాని మీద కూడా మనం వేసుకున్నప్పుడు అది మనం గోపాద స్నానం అవుతుంది. ఈ రెండు తర్వాత కొన్ని సందర్భాలలో స్నానం చేయలేక ఆ నీటిని తీసుకొని నీటిని మన మీద చల్లుకుంటుంటాం. ఇది కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. దాని తర్వాత ఇవన్నిటికంటే ముఖ్యంగా మనం ఏంటంటే, ఈ స్నానాల రకాలని కాకుండా సమయాన్ని, సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా దానిని ఫాలో కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనందరికీ కూడా ఈ స్నానాల గురించి ఖచ్చితంగా మనకు ఏ విధంగా ఉండాలనేది ఆ గురుస్వామి ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు మనం నిత్యం నదీ స్నానం అనేది ప్రతి అయ్యప్ప స్వామి మాలాధారణ వేసుకున్న వాళ్ళకు వీలైతే ప్రతిరోజు నదీ స్నానం చేయొచ్చు. కానీ అందరికీ అవకాశం ఉండదు, అందరూ నదుల పక్కనే జీవించలేరు. కాబట్టి నదీ స్నానం చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? తాను చేసే స్థానంలోకి అన్ని నదులను ఆహ్వానించుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని ఏదైతే ఇక్కడ మనం ఈ మంత్రాన్ని మనం అనుకొని ఆ నీటిలోకి అన్ని నదులను మనం ఆహ్వానించుకొని ఆ స్నానం చేయాలి. ఇక్కడ దీంతోని తర్వాత మనకు సాధ్యమైనంత వరకు ఇక రెండవ అంశం ఏంటంటే, ఎక్కడ ఉండాలి? కొంతమంది స్వాములు ఇళ్ళల్లో ఉండాలా, ఇళ్ళల్లోనే అయ్యప్ప యొక్క ఫోటో పెట్టుకొని అక్కడే పూజలు చేసుకోవాలా, లేక కొంతమంది కలిసి ఒక రూమ్లో ఉండాలా, లేక దగ్గర ఉన్నటువంటి గుళ్ళల్లో ఉండాలా అనేది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ వాస్తవానికి మనం మాల వేసుకున్న తరువాత ఆటోమేటిక్గా మనకే కాక మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన కలిగే ఒక గొప్ప
దీక్ష అయ్యప్ప దీక్ష. కాబట్టి సాధ్యమైనంత వరకు సరే వాళ్ళ ఇంట్లో చిన్నగా ఉండని, 2 రూమ్లే ఉండని, 3 రూమ్లే ఉండని, అవకాశం ఉండని, లేకపోతే అవకాశం లేకుంటే ఒక చిన్న గూడు లాంటి దాంట్లోనైనా కూడా అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని, పీఠాన్ని పెట్టుకుని మనం పూజించినట్లయితే చాలా మంచిది. కొందరికి అట్లా కూడా వీలు కానప్పుడు వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి అయ్యప్ప గుళ్ళల్లో కానీ లేక కొంతమంది వ్యక్తులు కానీ ఫస్ట్ ప్రాధాన్యత ఇంటికి మాత్రం. ఎందుకంటే మాలాధారణ వల్ల ఎంత గొప్ప ఆధ్యాత్మిక భావన కలుగుతుందంటే ఆ ఇంట్లో పిల్లలు కేవలం మాల వేసుకున్న స్వామే కాకుండా ఆ ఇంట్లో ఉంటే చిన్న పిల్లలు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే భార్య, వీళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు కూడా దీక్షలో మాల వేసుకోలే అనే కానీ ఈ 41 రోజులు వాళ్ళు కూడా చాలా శుచిగా శుభ్రంగా ఉంటారు. ఆ కుటుంబానికే ఒక ఆధ్యాత్మిక భావన వస్తుంది. అలాగే మీరు బాగా గమనించినట్లయితే మన పరిసర ప్రాంతాల్లో ఒక అయ్యప్ప స్వామి మనకు కనబడంగానే ఆటోమేటిక్గా స్వామియే శరణమయ్యప్ప అని మనకు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇస్తారు గౌరవం. కాబట్టి మనం ఒక వాడలో ఉన్నామంటే ఆ వాడ మొత్తానికి కూడా మనం ఒక ఆధ్యాత్మికను సృష్టించినట్లే అవుతుంది. ఖచ్చితంగా ఎవరికైతే ఈ భావన ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలకు బాధ్యతలు, వాళ్ళ యొక్క ఫలితాలు పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి మాలాధారణకు ఖచ్చితంగా విలువిస్తారు. ఇక దాని తర్వాత జీవన విధానాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏకభుక్తం అంటే ఒకేసారి మనం భోజనం చేయాలి. మరి తర్వాత వాస్తవానికి చెప్పాలంటే ఒకసారి భోజనం చేస్తే మళ్ళీ 24 గంటల వరకు మనం ఏం తినలేకుండా ఉంటే కొంచెం కష్టమవుతుందన్న భావన కొద్దీ సాయంత్రం అల్పాహారాన్ని తీసుకోవచ్చు. ఆ అల్పాహారం కూడా అంటే ఈ ఆహార విషయాలను తీసుకున్నట్లయితే ఆ అల్పాహారాన్ని కూడా ఈ మధ్యకాలంలో చాలామంది అనేక రకాలైనటువంటి పిండి వంటలు, అలాగే అనేక రకమైన పదార్థాలతోని, అలాగే అయ్యప్పలకు పెడితే అయ్యప్ప స్వామికి పెట్టినంత పుణ్యం వస్తుందని చెప్పి ఎవరైతే ఆ యజమానులు, ఎవరైతే మనల్ని ఆహ్వానించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కానీ మనం చేసిన కాడ కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రకృతి ప్రకారము ఆహార నియమము మన జీర్ణాశయంలో ఎంతైతే జీర్ణమవుతుందో అందులో కేవలము ఒక 2 వంతుల మాత్రమే ఆహారాన్ని, 1 వంతు పానీయాలను, అలాగే 1 వంతు ఖాళీగా ఉంచినట్లయితే మానవునికి ప్రకృతి సిద్ధంగా అంటే భౌతికమైన అంశాలను చూసుకునే మానవ జీవితం కొనసాగుతుంది. కాబట్టి కేవలం మన కడుపులో ఎంతైతే పడుతుందో అందులో 2 వంతుల ఆహారాన్ని తీసుకొని 1 వంతు నీటిని తీసుకొని ఇంకొక వంతు ఖాళీ ఉంచుకున్నట్లయితే ఆ మనిషికి జీవితాంతం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉంటుంది. అదే మిగతా అప్పుడు సాధ్యం కాకుండా ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఇట్లాంటి ఆహార అలవాట్లను మనం కొనసాగించినట్లయితే అవే కంటిన్యూగా ఎప్పుడు మనం గమనించుకోండి. దీక్ష అనేది కేవలం 41 రోజులు చేసేది కాదు. ప్రతి అయ్యప్ప భక్తుడు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ దీక్షను ఒక మంచి తెలిసిన తర్వాత మనం జీవితాంతం ఆ మంచిని కొనసాగించడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ దీక్షాధారణ అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి ఆహార నియమాలనే పాటించాలి. కాకపోతే దీక్షకు మిగతా సమయానికి ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కొంచెం సౌకర్యవంతంగా ఉంది. మనం అవసరం అనుకుంటే కొంచెం అట్లా ఆహారాన్ని కొంచెం ఎక్కువ తీసుకున్న పెద్ద సందర్భంలో, కానీ ఈ అలవాటును మాత్రం దీక్షా కాలంలో మనం కొనసాగించుకోవాలి. అలాగే చాలామందికి ఇక్కడ ఈ పూజ చేసుకునేటప్పుడు కూడా మరి ఎలాంటి పూజ చేసుకోవాలి, ఉదయం కానీ సాయంత్రం కానీ అంటే వాస్తవానికి మనందరం కూడా అయ్యప్ప మాల వేసుకోకున్నా ప్రతి ఒక్క కుటుంబంలో ఖచ్చితంగా ఈ పూజ చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకోవాలి. అయ్యప్ప యొక్క తత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ఏంటంటే కుటుంబంలో ఒక భగవద్భావన, ఒక ఆధ్యాత్మిక భావన కలిగినట్లయితే ప్రతి కుటుంబంలో ఈ భావన కలిగి, అలాగే అన్ని కుటుంబాలు కలిస్తే సమాజం, ఈ సమాజం అంతా కలిస్తే ప్రపంచం. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఒక ఆధ్యాత్మిక భావన కలిగినట్లయితే వారికి శాంతియుత జీవనం, సాత్విక జీవనం అలవాటవుతుంది. ఈ రజో తమో గుణాలన్నీ కూడా మెల్లమెల్లగా అంతరించిపోతాయి అన్న భావన కొద్దీ ఒకసారి ప్రత్యేకంగా మానవ జీవితంలో మాలాధారణ, ఇప్పుడు మనకు అయ్యప్ప స్వామి మాలలు వేస్తుంటారు, హనుమాన్ మాలలు వేస్తుంటారు, శివుని మాలలు వేస్తుంటారు, అమ్మవారి మాలలు, భవానీ మాలలు వేస్తుంటారు. ఇలా ఎన్నో రకాల మాలలు వేసినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని పరిశీలించినట్లయితే వారు ఆ మాల వేసినప్పుడు ఏ జీవనాన్ని అయితే గడుపుతుంటారో మాల విసర్జన తర్వాత కూడా ఆ జీవనాన్నే గడిపినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఒక అత్యద్భుతమైన జీవన విధానం అలవడుతుందనేది ఈ మాలాధారణలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి అటువంటి జీవనాన్ని గడపడానికి ఆ ఆధ్యాత్మిక కుటుంబం ఏ విధంగా అయితే చిన్నపిల్లలు చూస్తుంటారు, పెద్దవాళ్ళు చూస్తుంటారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటారు, ఈయన యొక్క జీవన శైలిని గమనిస్తుంటారు, గౌరవిస్తుంటారు. వాళ్ళు సాక్షాత్తు అయ్యప్పగా భావించి మనకు నమస్కారం చేస్తుంటారు. అంటే ఇంత గొప్ప భావాన్ని ఇచ్చేది అయ్యప్ప మాలాధారణ.
కాబట్టి మనం ఆ జీవనాన్ని అలాగే కొనసాగించాలి. తర్వాత ఆహార్యం, బట్టలు వేసుకునేది. ఇక్కడ చాలామందికి అయ్యప్ప స్వామి అనంగానే జనరల్‌గా నలుపు వస్త్రాలు ధరిస్తారు. ఈ చలికాలంలో నలుపు అనేది మనకు కొంచెం ఉష్ణాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ నలుపు బట్టలు వేసుకుంటారు. అలాగే కొంతమంది కాషాయం, కొంతమంది నీలం, కొంతమంది ధవల వర్ణం, తెలుపు వర్ణాన్ని చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఆహార్యం ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా దాంతో పాటు దీక్షా నియమాలను పాటించడం అనేది అత్యద్భుతంగా మనం పాటించినట్లయితే గొప్పదైన మన జీవన విధానం మారిపోయి నిజమైన ఆనందాన్ని పొందడానికి మార్గం సుగమమవుతుంది. కాబట్టి ఈ కొన్ని అంశాలలో చాలామందికి ఎక్కడైతే భయం ఉంటుందో ఆటోమేటిక్‌గా వాళ్ళకు ఒక భావన కలుగుతుంది. నేనేమన్నా తప్పు చేస్తున్నానేమోననే భావన కలుగుతుంది. దయచేసి అయ్యప్ప స్వామి భక్తులందరూ గమనించాల్సింది ఏందంటే, మనము చేసే పనిలో ఇతరులకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? సమాజానికి ఏదైనా నష్టం అవుతుందా? ఈ 2 అంశాలను గమనించినట్లయితే మనం చేసే పని వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకున్నా, సమాజానికి ఇబ్బంది కలగకున్నా, మన దీక్షా నియమాలకు ఇబ్బంది కలగకున్నా మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ అయ్యప్ప మన మెడలో హార రూపంలో ఉండి అనుక్షణం మనల్ని కాపాడుతున్నాడన్న భావన మీలో ఉండాలి. అందుకే ప్రతిదానికి ఈ భయం అనే దాన్ని తొలగించుకోవాలి. అయితే ఇక్కడ గురుస్వామి పాత్ర చాలా ఉంటుంది. మరి ఈ భయాన్ని పోయి మానవునికి నిజమైన జ్ఞానం కలగాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనం గురువు సాన్నిధ్యంలో ఉండాలి. అందుకే భారతదేశంలో గురువుకు అత్యంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఇక్కడ మనం తైత్తరీయ ఉపనిషత్తును మనం గమనించినట్లయితే అక్కడ ఒక శాంతి మంత్రం ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రంలో గురువు శిష్యులు వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించబడ్డది. అంటే గురువుకు నేర్పుతున్నాననే భావం, శిష్యుడికి నేర్చుకుంటున్నాననే భావంతో కాకుండా వారిద్దరి మధ్య సమభావం, సమరస భావన ఉండాలి. అలాగే శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే ఆ భగవంతుడు మనిద్దరిని రక్షించుగాక, మనిద్దరిని శక్తివంతులం చేసుగాక, మనిద్దరము కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కాక, మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి మన మధ్య సామరస్య భావాన్ని నెలకొల్పు కాగా అనే ఒక అంతరార్థం ఆ మంత్రంలో కనిపిస్తుంది. ఇక్కడ అనుబంధం, అవగాహన ఈ 2 కూడా గురు శిష్యుల మధ్య ఖచ్చితంగా ఉండాలి. అలాగే గురువు శిష్యుడి సమస్థాయికి దిగివచ్చి ఆయన యొక్క ఆత్మ వికసన ధ్యేయంగా జ్ఞానాన్ని అందించాలి. ఇక్కడ చాలా సందర్భం, ఇక్కడ ఒక మంచి పాయింట్, ఆత్మ వికసన ధ్యేయంగా జ్ఞానాన్ని అందించిన వాడు నిజమైన గురువు. అంటే కేవలం ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడము, దాని అర్థాన్ని చెప్పడం కాకుండా దాని తత్వాన్ని బోధించగలగాలి. ఆ తత్వాన్ని బోధించినట్లయితే అతని మార్గం సుగమవుతుంది. శిష్యుడు కూడా ఒక మంచి మార్గంలో ప్రయాణించి భవిష్యత్తులో తాను ఒక మంచి గురువుగా మారే అవకాశం ఉంటుంది. ఒక మంచి జీవనాన్ని కలిగే ఒక కుటుంబకుడు. తద్వారా లోకా సమస్త సుఖినో భవంతు. ఆ ఓం శాంతి 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 అర్థం అదే. మన యొక్క 3 రకాలైనటువంటి శాంతులు ప్రపంచాన్ని మొత్తం రక్షించి మానవ జీవితాన్ని ఒక మంచి సుస్థిరమైన అభివృద్ధిలోకి వెళ్ళేలా, అందరూ ఆనందంగా ఉండేలా ఒక గొప్ప అర్థాన్ని ఇచ్చేది ఈ గురు శిష్యుల మధ్య సంబంధం. ఇక్కడ అయ్యప్ప మాలాధారణ వేసుకున్నటువంటి భక్తునికి ఆ గురుస్వామి అంటే జీవన విధానంలో కావాల్సినటువంటి నైపుణ్యాలను, అలాగే మన అరిషడ్వర్గాలను జయించి, చాలామందికి ఇక్కడ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను ఏ విధంగా మనం పోగొట్టుకొని మనం ఏ విధంగా ఉత్తమ జీవనాన్ని గడుపుతున్నామో తెలుసు. కానీ మనకు ఒక 6 అద్భుతమైన గుణాలు, అంటే అరిషడ్వర్గాలు ఎట్లయితే మనిషికి హాని చేస్తాయో మనకు ఉపయోగపడే 6 షడ్గుణాలు కూడా ఉన్నాయి. అదేంటంటే, ఒకటి విషయ వివేచనా శక్తి. విషయ వివేచన శక్తి, ఒక విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దానికి ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఆ విషయాన్ని మనం ఏ విధంగా కొనసాగించాలి. అలాగే భూతకాల విషయ స్మృతి, అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోవద్దు. మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి వస్తున్నాం, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, భవిష్యత్తులో ఏ స్థితి ఉండాలి. అందుకే భూతకాల విషయ స్మృతి కూడా మనకు ఉండాలి. నీతిజ్ఞత, ఇక్కడ చాలా అత్యద్భుతమైన గుణం ఏంటంటే, మనము నీతి నియమాలను అనుసరించి మనం ఖచ్చితంగా జీవనాన్ని కొనసాగించాలి. అలాగే తర్కశాస్త్ర జ్ఞానం,
తర్కశాస్త్ర జ్ఞానం అంటే ఏది కూడా మొండిగా వాదించకుండా అసలు నిజమేంటి, ఏ విధంగా నుంచి ఏ విధంగా మనం ఈ స్థితికి వచ్చినాం, దాంట్లో ఉన్నటువంటి మూల నిగూఢార్థం ఏంటి అనే ఈ తర్కశాస్త్ర జ్ఞానం కూడా ఉండాలి. అలాగే ప్రగల్భ ప్రవర్తన, ఇది కొంచెం గమ్మత్ అనిపిస్తుంది. ఈ షడ్గుణాలలో ప్రగల్భ ప్రవర్తన అంటే ఏంటంటే, దీన్ని మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ప్రగల్భ ప్రవర్తనకు ఒక మంచి ఉదాహరణ మనం హనుమంతుడిని తీసుకోవచ్చు. హనుమంతుడు సీతాదేవి అన్వేషణ కోసం వచ్చినప్పుడు లంకకు, ఆ లంకలో సీతాదేవినితో మాట్లాడుతూ నేను మొత్తం రాముని యొక్క సైన్యంలో నేను ఒక చాలా చిన్న అల్ప ప్రాణిని అంటాడు. అలాగే అదే హనుమంతుడు రావణునితోనే మాట్లాడేటప్పుడు నేను అవసరమైతే ఈ లంకను మొత్తం లేపుకుపోగల సమర్థుణ్ణి అంటాడు. అక్కడ తగ్గి మాట్లాడాడు, ఇక్కడ పెంచుకొని. ఇది ప్రగల్భ ప్రవర్తన. ఇది ఎలా ఉంటుంది అంటే సమయానుకూలంగా, సమయ సందర్భంగా. అంటే ఈ షడ్గుణాలను మనం అంటే నీతిజ్ఞత, దూరదృష్టి, విషయ వివేచనా శక్తి, భూతకాల విషయస్మృతి, ప్రగల్భ ప్రవర్తన, దూరదృష్టి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి మనిషి కూడా దూరదృష్టితో ఆలోచించగలగాలి. ఒక పనిని మనం చేస్తున్నాము అంటే ఈ పనికి వచ్చే ఫలితాలు ఏంటి. అందుకే చాలా వరకు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులను మౌనంగా ఎక్కువ కాలం గడపాలని కోరుకుంటారు. ఎందుకు మౌనంగా ఉండాలి అంటే ఇక్కడ రెండు అంశాలు. గురువు మాట్లాడుతూ ఉండాలి, శిష్యుడు మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ గురువు తాను ఆ స్థితిని అనుభవించి వచ్చినాడు కాబట్టి ఆయన తన అనుభవాన్ని మనకి ఇక్కడ చెప్పడానికి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ శిష్యుడు ఖచ్చితంగా వింటూ నేర్చుకోవాలి. ఇక్కడ జ్ఞానాన్ని పొందడం, జ్ఞానాన్ని పంచడం అనే రెండు అంశాలు మనం ఇక్కడ గమనించినట్లయితే మనం మాట్లాడేటప్పుడు మనలో ఉన్న జ్ఞానం బయటికి వెళ్తుంది. అంటే మనకు ఇతరులకు చెప్తుంటాం మనం, అప్పుడు మనకు ఆలోచన అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే ఒక క్రియ చేస్తున్నాం కాబట్టి ఆలోచన తగ్గుతుంటుంది. అదే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంటే ఆ మనిషికి తనకున్న జ్ఞానాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాడు, కానీ జ్ఞానం ఎప్పటికీ మళ్ళీ వృద్ధి చెందుతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ మౌనంగా ఉండడం వల్ల ఎంత గొప్ప గొప్ప విషయాలను ఆలోచించే స్థాయికి మనిషి వెళ్ళగలుగుతుంటాడు. అలాగే గురువు చెప్పినటువంటి నీతిని గ్రహించగలుగుతాడు. అలాగే ఏది మంచి ఏది చెడు గ్రహించగలుగుతాడు. అందుకే చాలా వరకు అయ్యప్ప స్వాములు ఖచ్చితంగా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇక రెండవ అంశం, మనం ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఏ విధంగా ప్రవర్తించాలో కూడా మనం గురువు ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అలాగే ఇక అయ్యప్ప మాలాధారంలో ఇంకొక మంచి విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు చెడును విస్మరించాలి. అంటే చెడు గుణాలు కలిగిన వ్యక్తులను దూరంగా ఉంచాలి. అంటే ఎవరు చెడు ఎవరు మంచి అనేది మనకు మన యొక్క అనుభవం ద్వారా తెలుస్తుంది. అలాగే ఈ వ్యక్తుల గుణాలంటే బయటికి కనిపించవు, కానీ అంశాలు మాత్రం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ చెడు ఉన్నటువంటి అంశాల వైపు మన దృష్టి పోరాదు. అందుకే చాలామంది ఈ దీక్షాకాలంలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకున్నట్లయితే ప్రపంచంలో అత్యుత్తమ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం. ఏ మనిషికైతే ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుందో ఆయన ఆటోమేటిక్గా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాత్రమే పెంపొందించుకునే పని చేయాలి. ఇది అయ్యప్ప మాలాధారంలో ముఖ్యమైన ఉద్దేశం. ఇక తరువాత మనము చాలామంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న అయ్యప్పలను పిలిచి వాళ్లకు సాధ్యమైనంత వరకు ఈ 41 రోజుల మండల దీక్ష కాలంలో వారికి ఖచ్చితంగా కనీసం ఒక అయ్యప్ప తన శక్తి సామర్థ్యాల కోసం ఒక చిన్నగానైనా ఒక 5గురికో 11 మందికో చాలా వీలైతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రకారం గొప్పగానైనా కూడా భోజనం పెట్టాలి అని అనిపిస్తుంది. దీనికి కూడా చాలామంది అయ్యప్పలు ఈ విషయంలో మదన పడుతుంటారు. కొందరికి ఆ పెట్టలేని స్థితిలో కూడా ఉంటారు. మరికొందరు చాలా ఉత్సాహంగా పెద్ద పెద్ద ఎత్తున కార్యక్రమాలు లక్షలు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ అంశంలో కూడా ఒక స్పష్టమైన గురువు యొక్క అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ గురుస్వామి ఇక్కడ కరెక్ట్గా ఆ మాలాధారులకు గైడెన్స్ చేయాల్సిన మార్గదర్శకుడిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి ఎప్పుడు కూడా అతమ్మించిన పని మనం ఎప్పుడు కూడా చేయొద్దు. మన శక్తి సామర్థ్యాలను మించి ఏ పనైనా చేయొద్దు అనే విషయం ఖచ్చితంగా ఆ మాలాధారునికి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఆయన తన ఆర్థిక స్థోమత ప్రకారమే నడుచుకోవాలి తప్ప హంగులు ఆర్భాటాలకు పోయి అప్పులు చేయవద్దు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ మనం మాల వేసుకున్నది కేవలం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే. మరి ఎలాంటి జ్ఞానం, ఈ దీక్ష అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనకు
3 రకాల దీక్షలు మనకు కనిపిస్తుంటాయి. ఏంటిది ఇక్కడ? ఉదాహరణకు నయన దీక్ష. ఈ గురువు శిష్యుడికి ఇచ్చే విషయంలో నయన దీక్ష అంటే, ఈ నయన దీక్షకు ముఖ్యంగా మనం ఉదాహరణ చెప్పుకోవాలనిపిస్తే దీన్ని మత్స్య దీక్ష అంటారు. అంటే చేప ఏం చేస్తుంది? తాను పెట్టిన గుడ్లను ఆ నీటిలో నీటి ప్రవాహం పాటు కొనసాగుతూ తదేక దృష్టితో ఆ గుడ్లను చూస్తుంది. ఆ గుడ్లు పొదిగి నయన శక్తి ద్వారానే ఆ గుడ్లు పెగిలి మళ్ళీ చేపలవుతుంటాయి. అలాగే శిష్యునికి ఆ గురువు ఆ విధంగా శిష్యుడు యొక్క దృష్టి, అంటే గురువు యొక్క దృష్టి శిష్యుని మీద ఏ విధంగా పడాలి, ఆ గురువుకు సేవలు చేస్తూ మనం ఆయన యొక్క ఆజ్ఞను, ఆయన యొక్క అనుజ్ఞాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాలను ఏ విధంగా పొందాలనేది మనం ఈ నయన దీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రెండవది కుకుట దీక్ష. అంటే ఇక్కడ ఒక కోడి తన పిల్లలకు, అంటే గుడ్ల నుంచి కోడి పిల్లలు వచ్చేయడానికి ఈ స్పర్శ దీక్ష ద్వారా ఏ విధంగా మనకు తెలియజేస్తుందంటే, ఉదాహరణకు ఆ కోడి తాను పెట్టిన గుడ్ల మీద స్పర్శ, అంటే కోడి యొక్క స్పర్శ ద్వారా ఆ పిల్లలు పొదిగి ఇలా చేస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ పెంకు నుండి పిల్లలు బయటకు వచ్చి పొదగబడదా అంటది. ఇది స్పర్శ దీక్షగా పేర్కొనవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యమైన దీని అర్థం ఏంటంటే, గురువు తన యొక్క శిష్యులకు స్పర్శ, ఆయన శిరస్సు పైన తన చెయ్యి నుంచి ఆ అభయాన్ని ఇవ్వగలగాలి. దీన్ని స్పర్శ దీక్షగా చేస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.